హలో అండి, నా పేరు గణేష్. నేను చిన్న బిజినెస్ చేస్తూ ఉంటాను. మా పాప చిన్నప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచే సీఏ చేద్దామని అనేది చేస్తానని చెప్పేది. నేను సరదాగా అంటుందేమో అనుకునేవాడిని. 10th అయిపోయిన తర్వాత సీఏనే జాయిన్ అవుతానని చెప్పింది. కష్టమమ్మ సీఏ, నువ్వు బీటెక్ చెయ్యి అని చెప్పాను. లేదు, నేను సీఏనే చేస్తానంది. సరే అని చెప్పి ఆన్లైన్లో చెక్ చేస్తే లక్ష్య కాలేజీకి అప్పుడు టాప్ రేటింగ్ ఉంది. టాప్ రేటింగ్ ఉంటే సరే అని చెప్పి నేను వచ్చాను, చూశాను. ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేస్తే ఆయన మా ఇంటికి వచ్చారు. ఒక 5-6 అవర్స్ ఆయన క్లాస్ తీసుకున్నారు. అయినా కూడా నాకు నమ్మకం కలక్క హైదరాబాద్లో నేను ఉండే నా ఏరియాకి దగ్గరగా ఉన్న ఎస్ఆర్ నగర్లో 4-5 కాలేజీలు కూడా తిరిగాను. పేర్లు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అలా కొన్ని తిరిగాను. అయితే ఆయన్ని కొంచెం ఏదో వెంటిలేషన్స్ అవి నాకు కొంచెం నాకు నచ్చల. అట్మాస్ఫియర్ నాకు నచ్చగా లక్ష్య నాకు నచ్చింది ఆ టైంలో. సరే, వాళ్ళు కూడా మంచిగానే ఫస్ట్ నుంచి కేర్ తీసుకున్నారు. చక్కగా పాప చదివింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ వచ్చింది. ఫస్టో సెకండో వచ్చింది. అలాగే సెకండ్ ఇయర్లో కూడా ఫస్టో సెకండో వచ్చింది. తర్వాత కాలేజ్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మంచి కేర్ తీసుకున్నారండి. ఎస్పెషల్లీ గణేష్ సార్ కానీ, శివ సార్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ నుంచి పాపకు కూడా. ఫౌండేషన్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యింది. తర్వాత సీఏ ఇంటర్ కూడా అది లక్ష్య కాలేజీలో చేసింది. ఫస్ట్ ఇంటర్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి నేనైతే. అది ఎడిట్ చేసేది.